లో మేము ఎలా ఉంటామో, మేము ఎలా ఎంజాయ్ చేస్తామో, మా ఫ్యామిలీతో ఎలా ఉంటామో, మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మా ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ కూడా మీరు కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కంటిన్యూ ద వీడియో. బర్త్డే అనమాట. సో మా ఇంటికి అందరు వస్తున్నారనమాట. మా అక్క వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్, మా చెల్లెళ్ళు అందరు వస్తున్నారు మా ఇంటికి. సో మేము ఈ ఇయర్ మా డాడీ బర్త్డే మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలనేసి ఇంకా మేమైతే అందరం ఫిక్స్ అయ్యాము. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో వీడియో అయితే ఖచ్చితంగా మొత్తం చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మేమైతే మార్నింగ్ పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది. సో మమ్మీ అయితే మా అందరి కోసం అయితే కుకింగ్ అయితే చేస్తుంది అనమాట. వంటలు చేస్తుంది. ఎన్ని వంటలు చేస్తుందో చూద్దాం. పాపం మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా తనే వంట అయితే చేసుకోవాలి, ఎందుకంటే తనకు మాత్రమే వచ్చు కాబట్టి మంచిగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సో డాడీ అమ్మ అయితే వంటలన్నీ కంప్లీట్ చేసింది. సో అప్పటికి ఈవినింగ్ అయింది కాబట్టి మేమైతే అందరం కలిసి డాడీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసామన్నమాట. ఇలా చాలా బాగా అనిపించింది అనమాట. మా డాడీది అయితే ఇదైతే 54th అంటే 54వ బర్త్డే అనమాట. సో మా డాడీ యంగ్గా ఉన్నాడు కదా, మేము కూడా చాలా హ్యాపీ. మా డాడీ ఉంటే మేమైతే ఫుల్ హ్యాపీగా ఉంటాం మా లైఫ్ అంతా. మా స్ట్రెంత్ మా డాడీ. మరి మీ ఫ్యామిలీలో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ డాడీ బర్త్డే? టైం అయితే చాలా అయిపోయింది అనేసి ఇంకా అక్క అయితే మేము తినడానికి అయితే అన్నీ అయితే రెడీ చేస్తుంది. అక్క, అమ్మ, ఇంకా బావ ఉన్న హస్బెండ్, మా హస్బెండ్ ఇంకా వీళ్ళంతా డ్రింక్ చేస్తూ చిన్నగా గేమ్ అయితే ఆడుకున్నారు. ఇంట్లో కామెడీగానే ఆడుకున్నారనమాట. సో ఆ గేమ్స్ అన్నీ చూసి వాళ్ళు తిక్కమ్మక్క ఆడుకుంటే కామెడీ చేస్తుంటే మేమైతే నవ్వుతూ ఉన్నామన్నమాట. అలా మేమైతే మా డాడీ బర్త్డే రోజు ఇలా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఈ ఇయర్. అన్ని ఇయర్స్ కన్నా ఈ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మేము. సో ఫైనల్గా అందరం కలిసి భోజనం అయితే చేసి డిన్నర్ చేసి ప్రశాంతంగా పడుకున్నాం అనమాట. మా డాడీ బర్త్డే ఇలా అయిపోయింది. మీ ఇంట్లో మీ డాడీ బర్త్డే ఎలా చేసుకుంటారు? అండ్ ఫైనల్గా ముచ్చట్లు పెడుతూ కూర్చున్నాం మేము. మేము ఒకటి ఆలోచించినాం కానీ తప్పదని మళ్ళీ ఆలోచించాం.